ఏకంగా ఈ గదిలోకి దారితీసినాయి? అది సంగతి. అందరిలా బయట నుంచి వచ్చి బయటికి వెళ్ళిపోతే ఈ అడుగులు కనబడవు కదా. మళ్ళీ బయట నుంచి లోపలికొచ్చిన అడుగులు మళ్ళీ బయటికి మాత్రం వెళ్ళలేదు. అంటే ఆ పిల్ల ఖచ్చితంగా ఈ సూర్యగడి గదిలోనే ఉంది. అంటే లోపల పిల్ల ఉందా? పిల్లతో పాటు పెట్టి కూడా ఉండుంటుంది. లోపలికెళ్తే తెలిసిపోద్దుగా. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. మా అన్న రంగారావు గారికి కూడా ఆ రోజుల్లో భయపడలేదు. ఈ సూర్యగాడికి ఇప్పుడు భయపడాల్సి వస్తుంది. ఏం చేస్తాం? ఈ పాడు బుద్ధ ఊరుకోదు. ఆ పిల్లకి వేళ్లాడుతున్న బ్యాగులు పెట్టెలో నగలు, నా నగల్ని తగిలించుకున్న నా సవరం. ఇదే నా గోలు. ఈ పసుపు పాదాలేంటి? ఇల్లంతా తిరిగిని. ఇంతకీ ఈ పిల్ల ఈ గదిలోకి ఎందుకు వచ్చింది? ఇది తెలియాలి. అయినా ఆ పిల్లతో మనకు పని ఏంటి? పిల్ల చేతిలో ఉన్న పెట్టుతో పని గాని. ఎక్కడ పెట్టుంటుందబ్బా? బాబాయ్, ఏంటి ఇది నాగది కదా? అంటే ఇదేదో గదనుకొని నాగదనుకొని వచ్చేసాను అనమాట. అంటే నాకు అల్జీమర్స్ వచ్చింది ఈ మధ్య. ఎక్కడికి వెళ్తున్నానో ఏం చేస్తున్నానో నాకేమీ అర్థం కావట్లేదు. ఎక్కడున్నానబ్బా నేను? అర్థం కావట్లేదే. ఏంటో సూర్య, నాకు అర్థం కావట్లేదు. ముసలాన్ని అయిపోతున్నాను. వయసు మీద పడిపోయి నా మీద నాకే కంట్రోల్ థ్యాంక్స్. రేపు పొద్దున్నే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళు. అలాగే. ఇటే కదా బయటికి వెళ్ళేది? లేదు, ఖచ్చితంగా ఇందులో ఏదో తేడా ఉంది. చెప్తా. లోకంలో ఒకే ఒక చోటికెళ్ళటానికి పిలుపక్కర్లేదు, అదే పుట్టిల్లు అంది. సతీదేవి శివుడికి ఇష్టం లేకుండానే పుట్టింటికి వెళ్ళింది. ఆమెతో ఎవ్వరూ సరిగ్గా మాట్లాడలేదు. తండ్రి అదే ఆజ్ఞాపించాడు. ఎందుకొచ్చావని ముఖం మీదనే అడిగేస్తాడు దక్షుడు.